Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is do not harden your hearts. Hardening of hearts. Hardening of hearts. హృదయమును కఠినపరచుకున్నాడు. The text is from letter to the Hebrews, chapter 3, verses 7 to 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు పరిశుద్ధాత్మ ఇటు చెప్పుచున్నాడు, నేడు మీరు శబ్దం విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో హృదయాలు కఠినపరచుకునే స్వభావం వాళ్ళలో ఉన్నది. హార్డెనింగ్ ఆఫ్ దేర్ హార్ట్స్ వాజ్ ద నేచర్. అది వారి యొక్క స్వభావం వారిది. ఆయన కోపం పుట్టించారు, శోధించారు, హృదయాలు కఠినపరుచుకున్నారు. They did not hear the voice of God. దేవుని స్వరమును వారు వినలేదు, విధేయత చూపించలేదు. Have you ever heard the Lord speaking to you? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే అనుభవం నీకు ఉన్నదా? ఎలా మాట్లాడతా ప్రభు? God speaks to us today through his written word, the Bible. గ్రంథస్థం లెక్కించబడిన పరిశుద్ధ గ్రంథముల లేఖనం ద్వారా ప్రభు మనతో అనునిత్యం మాట్లాడతాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వరకు మనం చదువుకోవచ్చు. The second thing, God speaks to us. God indwells us in the person of the Holy Spirit who enables us to hear his voice. మనలో నివసించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. పేతురు భక్తుడు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9-16 వరకు గమనించినప్పుడు, అపొస్తలుడు కొరింథీ సంఘం రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9-16 గమనించినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. God is always trying to get to us. ప్రభు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నీతో మాట్లాడడానికి. తన వాక్యం ద్వారా మరో నివసిస్తున్న ఆత్మ ద్వారా మాట్లాడడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. The important question is that, are we talking to him? And are we taking time to listen to him? ఆయనతో ఆయన మాటలు వినటానికి మనము సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? We are not giving time to listen to his sweet voice. ఆయనకు మధురమైన స్వరాన్ని వినటానికి మన సమయాన్ని దేవునికి ఇవ్వడం లేదు. అనేక మనం వినటానికి చెవులు కొరుకుంటాం మనం, కానీ దేవుని మాటలు వినటానికి మనకు సమయం అనేది చాలడం లేదు. We need to take time each day to read God's words and pray. Listen to what he might say to guide us in our way. అని ఏం మాట్లాడుతున్న ప్రతిదినం కూడా మనము ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. దేని వాక్యం ధ్యానం చేయాలి. దెన్ గాడ్ విల్ గైడ్ యూ. దిస్ ఇస్ ద వే వాక్ యూ ఇన్ ఇట్ అంటాడు ప్రభు. కానీ ఇస్రాయేలు ప్రజలు హృదయాలు కఠినపరుచుకున్నారు. 40 సంవత్సరాలు దేనిగా చూశారు, శోధించారు. ప్రభు పిసికాడు వారి తరం ద్వారా. అందుకే ఆనాడు ప్రవక్తలు, ఓ ఇజ్రాయెల్ లిసన్, ఇశ్రాయేలు ప్రజలారా వినండి, వినండి, వినండి అంటే మనము వినుటకు మనం వేగిరపడటం లేదు. దేని వాక్యం విని దాని విశ్వాసం కలుగుతుంది. మనం we are not paying attention to hear the word of God, hear what God says. He is intending to speak to you through his word, through his spirit. తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా నీతో మాట్లాడడానికి ఆశిస్తున్నాడు. But you are not giving time to Jesus Christ. They are indulging in worldly affairs, worldly pursuits, civilian pursuits. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారం చిక్కుకొని పోయి దేవుని మాటలు వినటానికి సమయం ఇవ్వలేదు. Some will come to the church, will pay no attention to the word of God. You want to listen. నేను విన్నట్టయితే నిజముగా
ప్రభు నాతో మాట్లాడాడు అనే అనుభవంలోకి వస్తావు. ఎన్నో సండే సాటర్డే నీవు ప్రభు నాతో ఈరోజు మాట్లాడాడు అనే అనుభవం నీలో ఉన్నదా చెప్పగలవా నీవు? God spoke to me this Sunday, this morning, through His word, through His Holy Spirit. ఆ అనుభవం నీలో ఉన్నది. అనుభవం లేదు మనకు. అనుభవం మనకు కరువైపోతున్నాయి. బికాజ్ వీఆర్ టూ బిజీ విత్ అవర్ బిజినెస్. మన సొంత పనుల్లో మనం బిజీగా ఉంటున్నాం కాబట్టి దేవుని స్వరం లేకపోతున్నాం. దాని పర్యవసానమే దాని ఫలితం అనగా ప్రభు కోపించన్నాడు, నా విశ్రాంతిలో ప్రవేశింపని చెప్పి తిని కాబట్టి అంటున్నాడు. జాగ్రత్త సుమ అంటున్నాడు ఇక్కడ వాక్య భాగంలో 15వ వచనం. మీలో ఎవడనో కఠినపరచబడకున్నట్లు నేడు సమయం ఉండగానే అంటాడు ఇక్కడ. కాబట్టి హృదయం కఠినపరచుకోనకూడదు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఏమైపోయాడు? ఈ హార్ట్ అండ్ హిస్ హార్ట్ ఈ పేడ్ ద కాస్ట్. దాని మూల్యం చెల్లించగలిగాడు ఆయన. కాబట్టి హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడడానికి ఆశిస్తుండగా సమయం ఇచ్చి ప్రభు మాటలు విను, ఆ ప్రకారం చేయి. ప్రభు నడిపించిన మార్గంలో నడువు. ప్రభు ఏ చేయమని చేయి, నువ్వు ధన్యత పొందుతావు. ప్రభు నేను దీవించును గాక. మహోన్నత యేసయ్య మీ కొంత నడుస్తూ వస్తారు తండ్రి. మీ వాక్యం ద్వారా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడ ఆశిస్తున్న దేవ మీకు స్తోత్రాలు. మీకు అవకాశం ఉండలేదు, మీ మాటలు వినటం లేదు తండ్రి. ఈ నా ప్రియకుమారి మాట వినుడని అన్నాడు తండ్రి. మీరు ఒక శబ్దాన్ని పుట్టించారు యేసయ్య, మీకు స్తోత్రాలు. కాబట్టి ప్రభువా మీ మాటలు విని విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని ఆ ప్రకారం జీవిస్తూ ఆ ప్రకారం నడుస్తూ ధన్యత పొందే కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.